చివరికి ఆహారమే లేని స్థితిలో ఉన్నావా? తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆత్మీయతలో పోయినావా? అయితే తిరిగి తండ్రి వైపు మళ్ళుకో. విశ్వాసాన్ని బట్టి కోల్పోయినవన్నీ తిరిగి నీకు అనుగ్రహించడానికి అదే ఆధారం. రెండవది, మన బిడ్డలు కలవరంలో బ్రతకాలని మనం కోరుకుంటామా? ప్రశాంతంగా ఉండాలని మనం ఆశిస్తామా? మన కడుపును పుట్టిన కన్న బిడ్డలు ఏ తొందర లేకుండా ప్రశాంతంగా ఉండాలని మనం ఆశిస్తామా? లేకపోతే కలవరాల్లో బతకాలి, భయం గుప్పెట్లో బతకాలని కోరుకుంటామా? ఒకవేళ నీ బిడ్డ ఏ విషయంలోనన్నా కలవరపడి భయపడి నిద్రలో సడన్గా ఉలిక్కిపడి లేచి కేకలేస్తే నువ్వేం చేస్తావు? భయపడుకు బిడ్డ, నేనున్నాను, నేను నీ పక్కనే ఉన్నాను అని నువ్వు చెప్తావు. అయినా సరే వాడు కలవరపడుతుంటే ఓదారుస్తావు. అయినా సరే వాడు కలవరపడుతుంటే ఇంకా ఓదారుస్తావు. అయినా సరే వాడు కలవరపడుతుంటే చివరికి కోప్పడతావు. ఏయ్, ఎందుకు భయపడుతున్నావు? పనికి మాలోడా నేనా? ఏయ్, పనికి మాల ఎందుకు భయపడుతున్నావు? నేనేనా ఉన్నానని చెబుతుండే పెద్దగా లేనిది అని కోప్పడతావు. అంటే నీ బిడ్డ కలవరపడటం, భయపడటం, ఆందోళనలో ఉంటూ నీకు నచ్చదు. అవసరమైతే దానికోసం నువ్వు ఎంత వెలైనా చెల్లిస్తావు, ఎంత రిస్క్ అయినా ఫేస్ చేస్తావు. కానీ నీ బిడ్డ ప్రశాంతంగా ఉంటూ నీకు ఇష్టం. దేవుని బిడ్డలంగా మనం కూడా ఆయన విశ్రాంతిలో ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటాడు. తన యందు విశ్వాసం ఉంచి తన మీద ఆనుకొని మనం ఆయన విశ్రాంతిలో ఉండాలనేది దేవుని కోరికే. అలా కాకుండా మనం కలవరంలో బ్రతుకుతున్నామంటే విశ్వాస విషయంలో బలహీనపడ్డాం. మీరు గుర్తుపెట్టుకోండి, గుర్తు రాసుకోండి, పరుచుకోవాలి. నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? శత్రువు నిన్ను తుక్కురేగొడతాడని చెప్పాను విశ్వాసం కోల్పోతే. ఎందుకు ఆ మాట అన్నా నాకు తెలుసా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసాన్ని డాలు అని మాట్లాడాడు. వాక్యాన్ని ఖడ్గంతో పోల్చాడు, సత్యాన్ని దట్టితో పోల్చాడు, నీతిని మైమరువుతో పోల్చాడు, రక్షణను శిరస్త్రాణంగా పోల్చాడు. సర్వాంగ కవచం మీకు తెలుసు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు 14వ వచనం నుంచి చూస్తే, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు అన్నాడు. విశ్వాసమును డాలు అంటే ఏంటో తెలుసా? వాడు ఏ పక్క నుంచి ఏ బాణాలో దిల్లినా వాటన్నిటినీ నిర్వీర్యపరిచే డాలే విశ్వాసం. డాల్ లేకుండా గొల్యాతు యుద్ధానికి పోయినందుకే ఒక్క రాతితో చచ్చాడు. దావీదు ఎదురొచ్చాడు, గొల్యాతు ఒక చేతిలో ఈట, ఒక చేతిలో డాలు పట్టుకొని రావాలి. కానీ వాడి చేతిలో ఈట ఉంది, కానీ డాల్ ఇంకొకటి మోస్తున్నాడు. మీరు బైబిల్లో ఆ సన్నివేశాన్ని చదివితే మీకు నవ్వొచ్చిద్ది. మనలో చాలామంది గొలియాతును తిట్టుకునే గొలియాతులు ఉన్నారు. గొలియాతును ఎగతాళి చేస్తారు, గొలియాతును తిట్టుకుంటారు, కానీ వీళ్ళు గొలియాతులు. అది మనం ఎట్ట గొలియాతులు అవుతాం అన్నట్టు. మరి డాల్ పక్కన పెట్టినాడు గొలియాతు కాక ఏమవుతాడు? దావీదు అవుతాడా అని చూడండి. మీరు కావాలంటే ఆ సన్నివేశం చదవండి. డాల్ ఎవరి చేతిలో ఉందో మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చదువు. 17:7 చదువుతున్నాడు చూడు. అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు, ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. డాలు ఈడి చేతిలో ఉందా? ఇంకొకటి చేతిలో ఉందా? మరి ఎవడన్నా వీడి మీద దాడి చేస్తే ఇప్పుడు వాడు తెచ్చి డాల్ ఇచ్చిందాక వీడు తనులు తింటా ఉంటాడుగా. డాల్ అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఏమి లేదండి, ఎవరన్నా ఏదైనా విసిరితే అడ్డం పెట్టుకునేది. యుద్ధానికి పోయేవాళ్ళు మనం సినిమాల్లో కూడా చూస్తారు కదా మీరు. సైనికుల చేతుల్లో ఒక చేతిలోనేమో రౌండ్ పళ్ళెం లాంటిది ఉంటుంది, చేతిలో కత్తి ఉంటుంది. ఎవడన్నా కత్తి విసిరినా బాణం విసిరినా ఇది అడ్డం పెట్టుకొని ఈ కత్తితో ఫైట్ చేస్తాడు. ఇంకా అర్థం కాలేదా? అది డాలు, అడ్డం పెట్టుకునేది. అదే డాలు గొలియాతు చేతిలో ఉంటే దావీదు ఒడిసేలతో రాయి విసిరినప్పుడు అట్లా అడ్డం పెట్టినట్టయితే పట్మని పక్కకి వెళ్ళిపోయేది.
కానీ వాడు మనిషి ఉండటానికైతే 12 అడుగులు ఉన్నాడు ఉండటానికి. ఒక్కొక్కడు అంతే, ఉండటానికి మామూలు పొడుగుండరు, మామూలు లావు ఉండరు, కానీ బ్రెయిన్ తక్కువ వాళ్ళు. ఉండటానికి మాత్రం కాటా పెడితే కింటాకు తక్కువ దోగరు, కానీ బ్రెయిన్ ఉండదు. సరైన ఆలోచన విధానం ఉండదు. నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది రైటు ఏది రాంగు, నేను ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఇంకితం ఉండదు. మన ఆకారానికి మాత్రం అందరి మీద ఒక అడుగెత్తుంటారు. అంతేకాదు కాటా పెడితే కూడా 100కు తక్కువ ఉండదు మళ్ళీ బరువు. కానీ ఎందుకు ఇంత హైటు వెయిట్ ఉండి ప్రయోజనం? బ్రెయిన్ ఉండొద్దు. ఇప్పుడు వాడు బ్రెయిన్ ఉన్నోడా బ్రెయిన్ లెస్సోడా? బ్రెయిన్ లెస్ ఫెలో. యుద్ధభూమికి పోయినప్పుడు ఈట చేతిలో ఉండాలి, డాలు 2 ఉండాలి. ఇప్పుడు ఆ డాల్ ఈట ఉంది పాపం, డాల్ లేదు. కొడితే ఒడిశాలో రాయేసి కొడితే చచ్చిపోయి అక్కడికక్కడే. ఇంకేం చేసుకోను. అట్లాగే గొలియాతుని ఎగతాళి చేసుకున్న మనం విశ్వాసాన్ని విసర్జిస్తే, విశ్వాస విషయంలో బలహీనపడితే మనం కూడా గొలియాతుగాళ్ళమే. మరి కాకపోతే ఏంది? వాడు పచ్చడేటట్టు తంతాడు సైతాన్ గడు. అందుకు చెప్పానన్నమాట, విశ్వాసమును డాలు మీరు ధరించండి, దానితో అపవాది వేసేటువంటి అగ్ని బాణాలన్నిటినీ ఆర్పుటకు మీరు శక్తివంతులగుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ ఆ విశ్వాసం అనే డాల్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే వాడు వేసే అగ్ని బాణాలన్నీ నీకు తగులుతాయి, అప్పుడు దెబ్బతింటావుగా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నువ్వు బతికుండి నువ్వు బాగుండి నువ్వు లైన్లో ఉంటే కదా 10 మందిని నువ్వు బాగు చేసేది. నీ బతికే బస్ స్టాండింగ్ అయిపోతుంది, ఇంకా నువ్వు ఎదుటి వాళ్ళని ఏం చేస్తా? కాబట్టి నువ్వు లైన్లో ఉండాలంటే ముందు నీలో విశ్వాసం అనే డాలు, నీ దగ్గర విశ్వాసం అనే డాలు ఉండాలి. అందుకు కోపడ్డాడు యేసయ్య. ఉర్రన్నాయన మీరు ఎన్నిసార్లు చెప్పించుకుంటారు, బుద్ధి లేదా? అది కోపడ్డాడు. కాబట్టి యేసయ్య కోపపడ్డాడు అంటే అది మేజర్. దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి, దాన్ని ధ్యానించాలి. విశ్వాసము లేని తరము వారలారా, ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను అంటే మీరు నిలబడాలి, మీరే యుద్ధం చేయాలి. పద్దాకలు మీ పక్షాన్ని యుద్ధం చేయను, కొంతవరకు చేస్తాను, తర్వాత మీరే సీన్లోకి రావాలి, మీరే పోరాడాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి పిలుపు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఐగుప్తీయులు వాళ్ళ వెంటబడి తరుముతున్నప్పుడు ఇశ్రాయేలు పక్షంగా ఎవరు యుద్ధం చేశారు మీరు చెప్పండి? ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యం తరుముతా ఉంటే ఇశ్రాయేలీయులు కలవరపడితే మోషే ఏమన్నాడు? భయపడకుడి, జడియకుడి, మీరు ఊరకయే నిలుచుండి యెహోవా మీ పక్షమున యుద్ధం చేసేది చూడండి. నేడు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే నిలుచుండి చూడుడి. నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. మీరు చూసే ఐగుప్తీయులు కనపడుతున్నారు కదా, మిమ్మల్ని బెదరగొట్టే ఐగుప్తీయులు ఇక మీకు కనపడరు అన్నాడు. మీరు ఊరకనే నిలబడి చూడండి అన్నాడా? నిర్గమ 14. అంటే అక్కడ యుద్ధం ఎవరు చేశారు? ఇశ్రాయేలీయులు చేశారా, దేవుడే చేశాడా? పెద్దగా చెప్పాలి. ఎట్లా చేశాడు? సింపుల్. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, వీళ్ళందరినీ ఆ పక్కకు దాటించాడు. వీళ్ళు పోయారు కదా, మనం కూడా పోదామని. విశ్వాసులు దాటారు కదా, మనం కూడా దాటదామని అవిశ్వాసులు దిగారు, నడి సముద్రంలోకి వచ్చారు. 2 పాయలు తిరిగి కలుసుకున్నాయి, సచ్చారు మొత్తం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో ఎవరు చేశారు యుద్ధం? దేవుడే చేశాడు. కానీ అదే నిర్గమాకాండం 14లో దేవుడు యుద్ధం చేశాడు. 17 దగ్గరకు పోయేసరికి మీరే యుద్ధము చేయుడి అన్నాడు. అయ్యా అక్కడ ఐగుప్తీయులతో చేశాక ఈ అమాలేకీలతో కూడా నువ్వే చేయయ్యా అనలా. అబ్బాయి ఒక దశలో నేను చేస్తా, పద్దాకలు నేను చేయను, బ్యాక్ బోన్గా ఉండి మీకు బలం ఇస్తా. సీన్లో మీరే ఉండాలి, మీరే వాడిని కొట్టాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు శిష్యుల్ని గద్దించిన విషయం కూడా అదే. ఎంతకాలం మీతో కూడా ఉండును అంటే అట్టే కాలం నేను మీతో ఉండి పద్దాకాలం మీ పక్షంగా నేను ఫైట్ చేయను.
మీరు నిలబడాలి, మీరు విశ్వాసంలో బలపడాలి, శత్రువు గుండెను మీరే చీల్చాలి. కాబట్టి ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి అని వారి అవిశ్వాసాన్ని బట్టి వారిని, లేదా వారి విశ్వాసహీనతను బట్టి వారిని గద్దించాడు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఒకవేళ మన విశ్వాస విషయంలో బలహీనమైతే ఏం జరిగింది? మనకి సాతాను గారి చేతిలో పచ్చడైపోతాం. వాడిని పచ్చడి చేయాలంటే మనకేం కావాలి? నువ్వు ఏదన్నా నష్టపో, ఏ విషయంలోనన్నా బలహీనపడి, ఎక్కడన్నా దిగజారి, ఏ పాయింట్లో నువ్వు ఆస్తిని కోల్పోయావో, ఆరోగ్యం కోల్పోయావో, లేకపోతే నువ్వు ఏవు కోల్పోయినట్టు నీ వారిని కోల్పోయావో, నువ్వు ఏమేమి కోల్పోయావో, తప్పిపోయిన కుమారుడు పోగొట్టుకున్నట్టు అన్నీ కోల్పోయావా? చివరికి ఆహారమే లేని స్థితిలో ఉన్నావా? తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆత్మీయతలో దిగజారిపోయినావా? అయితే తిరిగి తండ్రి వైపు మళ్ళుకో. విశ్వాసాన్ని బట్టి కోల్పోయినవన్నీ తిరిగి నీకు అనుగ్రహించడానికి అదే ఆధారం. రెండవది, మన బిడ్డలు కలవరంలో బ్రతకాలని మనం కోరుకుంటామా? ప్రశాంతంగా ఉండాలని మనం ఆశిస్తామా? మన కడుపును పుట్టిన కన్న బిడ్డలు ఏ తొందర లేకుండా ప్రశాంతంగా ఉండాలని మనం ఆశిస్తామా? లేకపోతే కలవరాల్లో బతకాలి, భయం గుప్పెట్లో బతకాలని కోరుకుంటామా? ఒకవేళ నీ బిడ్డ ఏ విషయంలోనన్నా కలవరపడి, భయపడి, నిద్రలో సడన్గా ఉలిక్కిపడి లేచి కేకలేస్తే నువ్వేం చేస్తావు? భయపడుకు బిడ్డ, నేనున్నాను, నేను నీ పక్కనే ఉన్నాను అని నువ్వు చెప్తావు. అయినా సరే వాడు కలవరపడుతుంటే ఓదారుస్తావు. అయినా సరే వాడు కలవరపడుతుంటే ఇంకా ఓదారుస్తావు. అయినా సరే వాడు కలవరపడుతుంటే చివరికి కోప్పడతావు. ఏయ్, ఎందుకు భయపడుతున్నావు? పనికి మాలినోడా నేనా? ఏయ్, పనికి మాలిన ఎందుకు భయపడుతున్నావు? నేనేనా ఉన్నానని చెబుతుండే పెద్దగా లేనిది అని కోప్పడతావు. అంటే నీ బిడ్డ కలవరపడటం, భయపడటం, ఆందోళనలో ఉంటూ నీకు నచ్చదు. అవసరమైతే దానికోసం నువ్వు ఎంత వెలైనా చెల్లిస్తావు, ఎంత రిస్క్ అయినా ఫేస్ చేస్తావు. కానీ నీ బిడ్డ ప్రశాంతంగా ఉంటూ నీకు ఇష్టం. దేవుని బిడ్డలంగా మనం కూడా ఆయన విశ్రాంతిలో ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటాడు. తన యందు విశ్వాసం ఉంచి తన మీద ఆనుకొని మనం ఆయన విశ్రాంతిలో ఉండాలనేది దేవుని కోరికే. అలా కాకుండా మనం కలవరంలో బ్రతుకుతున్నామంటే విశ్వాస విషయంలో బలహీనపడ్డాం. మీరు గుర్తుపెట్టుకోండి, గుర్తు రాసుకోండి. చాలా